అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పండుమిర్చి చట్నీని ప్రిపేర్ చేశానండి. ఎంతోమందికి ఇష్టమైన ఈ పండుమిర్చి చట్నీని నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ చట్నీ. అందరికీ ఫేవరెట్ అయిన ఈ చట్నీ పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్గా చిన్న చిన్న టిప్స్తో పెట్టామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మార్కెట్లోకి పుష్కలంగా మిరపపండ్లు వచ్చాయి. ఈ వీడియో చూశాక డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే అండి, మీరు వీడియో పూర్తిగా చూసేయండి. ఇక్కడ నేను పండు మిరపకాయలు 2 రకాలు తీసుకొచ్చానండి. ఇక్కడ సన్నవి 1/2 కేజీ, అలాగే లావు మిరప పండ్లు 1/2 కేజీ తీసుకున్నాను. ఇక్కడ సన్న మిరప పండ్లు మనము ఫస్ట్ ఇవి పండ్లని వాష్ చేసుకోవాలి. తొడాలు ఉన్నప్పుడే మంచిగా 2-3 సార్లు కడుక్కొని ఆరబెట్టి తడి లేకుండా క్లాత్ పెట్టి తుడిచి మనం ఇవి ఆరబెట్టుకున్న తర్వాతనే చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ తొడాలు తీయక ముందు శుభ్రంగా కడుక్కొని ఒక 2 అవర్స్ పాటు క్లాత్ మీద ఆరబెట్టండి. అప్పుడు వాటర్ లేకుండా వస్తాయి. ఆ తర్వాత శుభ్రంగా తుడిచి గ్రైండర్ కానీ మిక్సీ కానీ పట్టుకున్నామంటే సరిపోతుంది. ఇలా 2 రకాలతో మనం పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీ కోసం నేను 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి, 250 గ్రాముల వరకు వెల్లిపాయలు, 200 గ్రాములు ఉప్పు, ఇలా 200 గ్రాములు కేజీకి 200 గ్రాములు వేసామంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి, 200 గ్రాముల వరకు చింతపండు పైన ఏమాత్రం నార తొక్క ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాష్ చేసుకోకూడదు కదా. ఇలా శుభ్రంగా ఏమాత్రం లేకోకుండా తీసి 1 గంట పాటు ఎండలో పెట్టండి. ఎండలో పెడితే నార కనుక ఏమన్నా ఉంటే శుభ్రంగా వస్తాయి. ఇలా ఎండలో పెట్టి శుభ్రంగా తీసి పక్కన పెట్టుకోండి. 1 కేజీకి 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాములు చింతపండు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి వేయండి. ఇక్కడ మనం మిక్సీలో వేస్తున్నాను, నేను గ్రైండర్లో వేయట్లేదు. మిక్సీలో వేయాలంటే ఇలా 1 ఇంచు ఉండేటట్లు మిరపపండ్లన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని మనం మిక్సీ వేసామంటే మిక్సీ జార్లో చక్కగా తిరుగుతుందండి. లేదంటే పండ్లే వేసామంటే మిక్సీ జార్ తిరగదు. అందుకని ఇలా కట్ చేసుకోవాలన్నీ పీసెస్. కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని వేయండి. మిరపపండ్లు కలిపి వేయండి. సన్నవి లావి మిరపపండ్లు కలిపి ఎప్పుడు మీరు ఇలా ప్రిపేర్ చేయకపోతే ప్రిపేర్ చేయండి. కారం సరిపడా ఉంటుంది. అచ్చం సన్నయ్యే పెట్టామంటే చాలా కారంగా ఉంటుందండి. ఇలా 2 రకాలు కలిపి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని మిరపపండ్లు వేసి కొన్ని వెల్లిపాయలు కొద్దిగా ఉప్పు వేసుకుంటూ అన్నీ మిక్సీ పట్టేసుకోండి. ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకోండి. అన్నీ ఒకే విధంగా పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. కొద్దిగా చింతపండు, కొన్ని వెల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసుకుంటూ అన్నీ ఒకే విధంగా మిక్సీ పట్టి వేసుకోండి. ఇలా రవ్వగా మొత్తం మిక్సీ పట్టుకోండి. బాగా మిక్సీ పట్టుకొని అంతా ఒకే బౌల్లోకి వేసుకొని ఇలా పూర్తిగా కలిపేయండి. కలిపేసి ఇందులో ఆవపిండి, మెంతిపిండి వేయండి. మెంతులు దోరగా వేయగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి, లేకపోతే
చేదొస్తుంది పచ్చడి అనేది. మెంతులు అనేవి మంచిగా వేగాలి, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఆవపిండి మెంతిపిండి వేసి మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక మనము తాలింపు పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ మీరు కూడా వీడియో పూర్తిగా చూశారు కదా. డెఫినెట్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చి వెంటనే ట్రై చేయండి. చక్కగా నిల్వ ఉంటుందండి. మర్చిపోవద్దు, మిరపపండ్లు తెచ్చాక తొడాలు తీయక ముందే శుభ్రంగా 2 సార్లు కడిగి క్లాత్ మీద ఆరబెట్టి తూడ్చాకనే తొడాలు తీసాక అప్పుడు మనం చట్నీ పట్టుకోవాలి. తొడాలు తీసి పట్టారంటే పండ్ల లోపలికి వాటర్ వెళ్ళి పచ్చడి పాడవుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని పల్లి నూనె వేయండి. ఎప్పుడైనా చట్నీలకి పల్లి నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా పల్లి నూనె నేను 250 గ్రాముల వరకు వేసాను. వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేయండి. ఇలా తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లిపాయలు ఒక్కలొక్కలు దంచుకొని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 5-6 ఎండుమిరపకాయలు వేసి ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు, టీ స్పూన్ వరకు పసుపు వేయండి. వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేశాక ఒక 3 మినిట్స్ తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీ మొత్తం వేసేసుకోండి. వేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకొని కొద్దిగా రైస్ పెట్టుకొని ఈ చట్నీ వేసుకొని తినండి. ఏమైనా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కలుపుకోండి. లేదంటే 3 డేస్ తర్వాత చట్నీ మొత్తం కలిపేసిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ కలుపుకోండి. అంతే, సంవత్సరం పాటు నిల్వ ఉండే చట్నీ రెడీ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.